పసిపాపాయిలకు తల్లి తోడిదే లోకం. ఎప్పుడు అమ్మతోనే ఉండాలనుకుంటారు. తల్లి ఒక్క 5 నిమిషాలు పక్కకు వెళ్ళినా గాభరా పడిపోతారు. అభద్రతా భావానికి లోనవుతారు. అందుకే ఆకలి తీరిపోయిన తర్వాత కూడా తల్లి దగ్గర పాలు తాగుతూనే ఉంటారు. మహిళలు కూడా ఉద్యోగాలు చేస్తున్న ఈ రోజుల్లో తల్లులకు తమ మొత్తం సమయం పిల్లలకే కేటాయించడం సాధ్యం కాదు. అందుకే పాల పీకలు, తేనె పీకలు, ఇతరాతర వస్తువులు వాడటం ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. అయితే వీటి వాడకం ఎంతవరకు మంచిది? ఎన్నాళ్ల వరకు పిల్లలు పాలపీకలు వాడవచ్చు? ఆ అలవాట్లను ఎలా మాన్పించాలి? మొదలైన ఎన్నో ఆసక్తికర అంశాలతో ఈరోజు మీ ముందుకు వచ్చింది జీవనరేఖ చైల్డ్ కేర్. శైశవ దశలో చిన్నారులకు తల్లితో ఉండే అనుబంధం అంతా ఇంతా కాదు. 24 గంటలు అమ్మ ఒళ్ళోనే ఉండాలనుకుంటారు. పాలు తాగటం అయిపోయినా సరే అమ్మ రొమ్ము వదిలిపెట్టరు. ఏ పని చేసుకునేయకుండా అడ్డుపడుతుంటారు. దానికి కారణం ఉంది. ఏదైనా వస్తువును చీకుతూ ఉంటే పిల్లలకు ధైర్యంగా ఉంటుంది. వారిలో ఆందోళన తగ్గుతుంది. సౌకర్యంగా ఫీలవుతారు. అందుకే శిశువులు మెలకుగా ఉన్నప్పుడు తల్లి పాలు తాగకుండా ఉంటే ఏదో ఒక వస్తువును నోట్లో పెట్టుకుంటారు. ఇలా పిల్లల్లో ఆందోళన తగ్గించి వారిలో భద్రతాభావాన్ని పెంచటానికి వాళ్లు నోట్లో పెట్టుకునే ఈ వస్తువులను మన దగ్గర పాలపీకులు అని, ఇంగ్లీష్లో పాసిఫైర్స్ అని అంటారు. పిల్లలు మదర్ రూమ్లో ఉన్నప్పుడు కోజీగా అలా కంఫర్టబుల్గా చాలా కోజీగా ఉంటుంది వాళ్ళ ఫీలింగ్ కూడా. సడన్గా బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్లో ఎక్కువ మదర్తోనే టచ్ ఉంటుంది. దట్ ఎమోషనల్ బాండ్ కానీ కెనస్థెటిక్ బాండ్ అంటే టచ్ బాండ్, అది మదర్తోనే ఎక్కువ ఉంటుంది. స్లోగా ఫస్ట్ 1 month 2 months మదర్ ఎక్కువ టైం ఇస్తుంది కెనస్థెటిక్ టచ్, ఎప్పుడు టచ్ చేసి అట్లా పట్టుకొని పక్కన ఉండి అట్లా ఫీడ్ చేసేటప్పుడు అని. దాని తర్వాత స్లోగా తగ్గిపోతున్నాయి. ఈ మధ్య కాంపిటేటివ్ వరల్డ్ ఏంటంటే ఫస్ట్ 1 week నుంచే మదర్ ఈస్ గెటింగ్ ఇన్ టు జాబ్స్ అనుకోండి, వర్క్ అట్ హోమ్ అయినా కొంచెం తక్కువ టైం అవుతుంది పిల్లలతో. దాని తర్వాత ఏమంటే ఆ కెనస్థెటిక్ టచ్ అనేది తక్కువ అవుతూ ఉంటుందండి. అందుకోసం వాళ్ళ పిల్లల్లో ఎక్కువ తర్వాత వాళ్ళకు ఒక క్రేవింగ్ అనేది వచ్చేసి అన్నింటిలో ఇలా బయట అలవాట్స్, నోట్లో ఫింగర్ పెట్టుకోవడము, ఇంకేదైనా దొరికితే పెట్టుకోవడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. నోట్లో పాలపీక పెట్టుకుని చీకుతూ ఉంటే చూడటానికి ముచ్చటగా ఉంటుంది. అంతేకాదు, హమ్మయ్య ఇక మన పని మనం చేసుకోవచ్చులే అని ఫీల్ అవుతాం. అయితే ఏ వయసు పిల్లల్లో ఈ పీకలను అలవాటు చేయాలి? పసిపిల్లల్లో పాలపీకల వాడకం ఎప్పుడు మొదలు పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. పాసిఫైర్ జనరల్ చెప్పినట్టు మనం రికమెండ్ చేయము. బట్ నౌ డేస్ మనం చూసినప్పుడు చాలామంది ఓపీడీ క్లినిక్స్లో మదర్స్ వచ్చినప్పుడు వెన్ వీ టాక్ టు దెమ్ మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏంటంటే ఒక 4 weeks 6 weeks నుంచి దే స్టార్ట్ యూజింగ్ పాసిఫైర్స్. ఎందుకంటే ఇంట్లో పని ఎక్కువ అవుతుంది, మదర్ ఇంకప్పుడే దే కుకింగో లేకపోతే ఇంట్లో గెస్ట్లు చేసుకోవడమో. సో బేబీ ఏడుస్తుంటే ఏంటంటే తనకి అంత టైం ఉండదు బేబీతో ఉండి 24/7 బేబీ పాసిఫై చేయడానికి. సో కామన్గా మేము చూసేది ఏంటంటే ఒక 4 weeks 6 weeks నుంచి అది పాసిఫైర్ అలవాటు అయిపోతుంది పిల్లలకి. అండ్ ఒకసారి అలవాటు ఏంటంటే అది ఒక 2 years 3 years పిల్లలు పెద్ద అయ్యేదాకా అది కంటిన్యూ అయితేనే ఉంటుంది. పసిబిడ్డ మేలుకొని ఉన్నప్పుడు పాలు తాగకపోయినా ఎప్పుడూ ఇలా ఏదో ఒకటి చీకటం ద్వారా వారు ప్రశాంతంగా భద్రంగా ఫీలవుతారు. ఇలా నోట్లో పెట్టుకుని చీకటం అనగానే మనకి మొదటగా గుర్తొచ్చేది చిన్నారి నోట్లో వేళ్లు పెట్టుకోవడమే. నిజానికి ఒక 6 నెలలు వచ్చేసరికి చాలామంది పసికందులు వారంతటా వారే ఈ నోట్లో వేలు పెట్టుకోవడం మనం చూస్తూనే ఉంటాం. ఇది ఒక రకమైన పాసిఫైరే. ఇలా వేలు చీకడం ద్వారా వారు ఎంతో హ్యాపీగా ఫీలవుతారు. ఇక మరికొంతమంది మార్కెట్లో లభ్యమయ్యే ఈ పాలపీకలు, తేనె తిత్తులు అలవాటు చేసుకుంటారు. అలాగే ఇంకొంతమంది పిల్లలు కొన్ని బొమ్మలు లేదా తాము కప్పుకునే దుప్పట్లతో అనుబంధం పెంచుకుంటారు. ఆ బొమ్మ పక్కన ఉంటేనే లేదా ఆ దుప్పటి కప్పితేనే నిద్రపోగలుగుతారు. అవి లేకపోతే ఆందోళనకు లోనవుతారు. నోట్లో వేలు పెట్టుకోవడం, దుప్పటి అంటే పర్వాలేదు. కానీ బజార్లో దొరికే పీకలు, బొమ్మలు కొనాలంటే తల్లిదండ్రులకు ఇక ఎన్నో సందేహాలు మొదలవుతాయి.
మరి మన పిల్లలకు ఎటువంటి పాసిఫియర్స్ లేదా డమ్మీ మంచిదో ఎలా తెలుసుకోవటం? ఈ పాలపీకల ఉపయోగాలు ఏంటి అని ఒకవేళ తల్లులను అడిగామనుకోండి, పిల్లలు మారం చేయకుండా మా పనులు చేసుకొని ఇస్తారు అని టక్కున చెప్పేస్తారు. అయితే తల్లిదండ్రులకు ఎలా ఉపయోగపడుతుంది అని పక్కకు పెడితే, పసిపిల్లల్లో మాత్రం ఈ పాలపీకల వాడకం వల్ల ఖచ్చితంగా కొన్ని ఉపయోగాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. పాలపీకలు, తేనెపీకల వంటివి చిన్నారులను ప్రశాంతంగా ఉంచుతాయి. వాటి వల్ల శిశువులు ఏ కలత లేకుండా నిద్రపోగలుగుతారు. పాలపీకను చీకుతూ ఉండేటప్పుడు చిన్నారుల దృష్టంతా దానిపైనే ఉంటుంది. దానివల్ల వారికి ఏ నొప్పి తెలీదు. టీకాలు వేయించేటప్పుడు ఆ బాధ తెలియకుండా ఇవి సాయపడతాయి. వాటిని మించి ఇంకో ప్రధానమైన ఉపయోగం ఉంది. నెలలు నిండకముందే పుట్టే పిల్లలకు సాధారణంగా ట్యూబ్ ద్వారా ఆహారం అందిస్తారు. దానికి ముందు పాలపీక నోట్లో పెట్టి ఉంచటం మంచిది. కొన్ని పరిశోధనల ప్రకారం ప్రీమెచ్యూర్ బేబీలు ఆసుపత్రిలో ఉండాల్సిన సమయం తగ్గుతుందని తెలుస్తోంది. కొన్ని బేబీస్ ఉంటారు ఐసీలో, వేర్ బ్రెయిన్ ఇష్యూస్ ఉంటాయి. వాళ్ళకి సకింగ్ రిఫ్లెక్స్ సరిగా ఉండదు. వాళ్ళు కొంచెం బ్రెయిన్ నుంచి కొంచెం డల్ ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే ఆ సక్లింగ్ రిఫ్లెక్స్ని స్టిమ్యులేట్ చేయడానికి మనం ఒక్కొక్కసారి పాసిఫైర్ యూస్ చేయొచ్చు. బట్ అగైన్ అది అందరూ చేయరు. కాసమంది దే యూస్ టు స్టిమ్యులేట్ ది సకింగ్ రిఫ్లెక్స్. అండ్ సమ్ టైమ్స్ వర్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ బేబీని తీసుకుని పార్టీకి వెళ్ళాం, బయటికి పబ్లిక్ గ్యాదరింగ్కి వెళ్ళాం అనుకోండి, అక్కడ మదర్ మే నాట్ బ్రెస్ట్ ఫీడింగ్ చేయడానికి అనుకూలం సిచ్యువేషన్ లేకపోతే బేబీని కామ్ చేయడానికి అప్పుడు పాసిఫైర్ యూస్ చేయొచ్చు. బట్ అగైన్ అది పర్సన్ టు పర్సన్ వేరియేషన్ బట్టి ఉంటుంది. అలా అన్ని లాభాలే ఉన్నట్లయితే ఇది అంత మంచి అలవాటు కాదు, మాన్పించేయాలి అని అనరు కదండి. మరి వీటి వల్ల కలిగే నష్టాలేంటో కూడా ఇప్పుడు చూద్దామా? పాలపీకల వల్ల అన్ని లాభాలే ఉంటాయని భావించకూడదు. వీటి వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. పాలపీకలను సుదీర్ఘకాలం వాడటం వల్ల చెవిలో ఇన్ఫెక్షన్ తరచుగా వచ్చే అవకాశం ఉంది. శిశువు నోటిలో నుంచి వ్యాపించే బ్యాక్టీరియా గొంతుకు చెవులకు మధ్య నుండే సన్నటి నాళాల్లోకి చేరుతుంది. దానివల్ల చాలా సమస్యలు తలెత్తుతాయి. పాసిఫైర్తో ఏంటంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనం అది పాసిఫైర్ బేబీ నోట్లోకి డైరెక్ట్గా పెడుతున్నాం. సో ఏమవుతుంది, ఆల్ ద ఆర్గానిజమ్స్ కానీ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ దానికి అంటుకొని అది డైరెక్ట్గా బేబీ నోట్లోకి పోయి అది బేబీ బాడీకి ఎంట్రీ అవుతుంది. సో మోస్ట్లీ ఏం చూస్తాం మనం, లూజ్ మోషన్స్ రావడము, కాన్స్టిపేషన్ రావడము, కడుపు నొప్పులు రావడము, ఇవన్నీ చాలా కామన్. అండ్ మనం ఎంత శుభ్రంగా పెట్టుకున్నా కానీ అది కింద పడడము, ఎవరు చేతి తగలడమో, లేదా బెడ్ మీద బెడ్షీట్ తగలడము. సో ఆల్ దీస్ ప్లేసెస్ గాట్ బ్యాక్టీరియా. సో అది ఈజీగా దానికి అంటుకొని డైరెక్ట్ మనం ఏం చేస్తున్నాం, బేబీ నోట్లోకి బ్యాక్టీరియా పోస్తున్నాం. సో ఆల్ దీస్ ఇన్ఫెక్షన్స్ జనరలీ మనం చాలా ఎక్కువ చూస్తాం ఈ పాసిఫైర్ బేబీస్ తోటి. అలాగే అతిగా పాలపీక వాడితే చిన్నారి నోటి ఆకృతి మారిపోవచ్చు. దంతాలు ఏర్పడే క్రమంలోనూ తేడాలు రావచ్చు. పై వరుస కింది వరుస దంతాలు వంకరగా ఏర్పడొచ్చు. పాలతిత్తులను ప్రతిరోజు చాలాసేపు వాడే పిల్లల్లో ఇలాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఇక పిల్లల పెంపకం విషయాలన్నింటిలో ఉన్నట్టుగానే పాలపీకల విషయంలో కూడా వీటికి అనుకూలంగా ప్రతికూలంగా కొన్ని అపోహలు ప్రచారంలో ఉన్నాయి. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం. చాలామంది పాసిఫైర్ యూస్ చేస్తే థమ్ సకింగ్ చేయకపోవచ్చు పిల్లలు అంటారు. ఇన్ఫ్యాక్ట్ అది బికమ్స్ అది కాదు. కాస్త మందికి ఇనిషియల్లీ అది అలవాటు అవుతుంది పాసిఫైర్. మనం పాసిఫైర్ తీసామనుకోండి ఇంకా పిల్లలకి ఏం దొరకదు చేతిలోకి. సో ఏమవుతుంది, ఆటోమేటిక్లీ ఫింగర్స్ నోట్లోకి వెళ్ళిపోయి థమ్ సకింగ్ కింద మారుతుంది. సో పాసిఫైర్స్ ఆర్ నాట్ ఎ రిప్లేస్మెంట్ ఆఫ్ థమ్ సకింగ్. అది పాసిఫైర్ వల్ల అలవాటు అయితే థమ్ సకింగ్ అలవాటు అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ అయిపోతుంది. సో ప్లీజ్ అది అలవాటు చేయొద్దు. రెండోది ఏంటంటే చాలామంది నైట్లో పిల్లలు లేడీస్ అని చెప్పేసి పాసిఫైర్ పెట్టేసి పడుకుని పోతాం. ఒక్కోసారి ఏమవుతుందంటే ఒకవేళ బేబీకి వామిటింగ్ వచ్చిందనుకోండి, అది పాసిఫైర్ నోట్లో అడ్డంగా ఉంటే బేబీ కెనాట్ వామిట్ ఇట్ కంప్లీట్లీ అవుట్. సో
సో మిల్క్ అంతా ఏమవుతుంది, గొంతులు అడ్డుపడి చోకింగ్ ఎపిసోడ్స్, లైఫ్ థ్రెటనింగ్ ఎపిసోడ్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కైండ్లీ రికమెండేషన్ ఏంటంటే అట్లీస్ట్ నైట్లో పడుకునేటప్పుడు పక్కన ఎవరు సూపర్విజన్ లేనప్పుడు మాత్రం ప్యాసిఫైర్ పెట్టి బేబీతో పడుకోవద్దు. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే చాలామంది ఒక మిత్ ఉంటుంది, ప్యాసిఫైర్ పెడితే బ్రెస్ట్ ఫీడింగ్ పెరుగుతుందా లేకపోతే ఫ్రీక్వెన్సీ తగ్గుతుందా అని చెప్పేసి. డెఫినెట్లీ టేక్స్ ఎ బీటింగ్ ఆన్ ద బ్రెస్ట్ ఫీడింగ్. పిల్లలు ఒకసారి నిప్పులకి అలవాటు అయితే ఏమవుతుంది, దే స్టాప్ అంటే బ్రెస్ట్ ఫీడింగ్ లాచింగ్ కొంచెం పొజిషనింగ్ కానీ ఫ్రీక్వెన్సీ కానీ తగ్గుతుంది. సో పిల్లలకి ఎక్కువ అలవాటు చేసిన ప్యాసిఫైర్ బ్రెస్ట్ ఫీడింగ్ మైట్ టేక్ అ లిటిల్ బిట్ ఆఫ్ అ బ్యాక్ సైడ్. సో అది డెఫినెట్గా ఎఫెక్ట్ అయ్యే అవకాశం మాత్రం చాలా బేబీస్లో చూస్తాం, బ్రెస్ట్ ఫీడింగ్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం. ఇంకొక మిత్ ఏంటంటే చాలామంది ప్యాసిఫైర్ యూస్ చేసామంటే సిట్స్ అంటాం ఒకటి, సడన్ ఇన్ఫాంట్ డెత్ సిండ్రోమ్ అని, అది తగ్గుతుంది అని కొన్ని ఆర్టికల్స్ కొన్ని ఇంటర్వ్యూస్ జరిగినాయి. ఇట్స్ నాట్ ఎ ప్రూవెన్ కాన్సెప్ట్, అది ఇంకా సైంటిఫికలీ ప్రూవింగ్ కాలేదు. కాస్త నమ్ముతారు అట్లా అవుతుందని చెప్పేసి. సో అది ఇంకా ప్రూవ్ కాలేదు కాబట్టి ఇఫ్ యూ ఆస్క్ మీ, ప్యాసిఫైర్ వల్ల అది సిట్స్ తగ్గుతుంది అనే కాన్సెప్ట్ మాత్రం ప్రస్తుతానికి అది అది నమ్మలేము, అది మీకు చెప్పలేము కూడా తగ్గుతుందని కూడా. సో టిల్ ఫర్దర్ ఎవిడెన్స్ వచ్చేదాకా అది మనం ఇంప్లిమెంట్ చేయడానికి లేదు. ఏది ఏమైనా పాలపీకల వినియోగం గురించి తల్లిదండ్రులు తమ పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటారు. వాటిని వాడాలని భావిస్తే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఎలాంటి వంకరలు లేకుండా ఫ్లాట్గా ఉండే పాలపీక లేదా ఆర్థోడాంటిక్ డమ్మీ వాడటం మంచిది. రబ్బర్, లేటెక్స్ కంటే సిలికాన్ పాలపీకలు కొంచెం మెరుగు. ఎలాంటి అతుకులు లేని తిత్తులు మంచివి. ఇక పాలపీకలను పరిశుభ్రంగా ఉంచాలి. ఎప్పటికప్పుడు గోరువెచ్చని నీటితో కడుగుతూ ఉండాలి. పాలపీకపై పగుళ్ళో రంధ్రాలో కనిపిస్తే దాన్ని పారేయండి, కొత్తది తీసుకోండి. రంధ్రాలు, పగుళ్లలో నుంచి బ్యాక్టీరియా వ్యాపించవచ్చు. అలాంటి రిస్కులు తీసుకోవద్దు. పాలపీకల వస్తువులు ఒక దశ వరకు ఉపయోగపడతాయి. ఒక స్థాయి దాటాక వాటి వినియోగాన్ని ఆపేయాలి. అయితే అది అంత సులభం కాదు. కొన్నేళ్ల అలవాటును వదులుకోవడానికి పిల్లలు కూడా అంత సుముఖంగా ఉండరు. మరి వారికి ఆ అలవాటును ఎలా మాన్పించాలో ఇప్పుడు చూద్దాం. పాలపీక అలవాటును ఏ వయసులో మాన్పించాలి అన్నదానిపై భిన్నాభిప్రాయాలున్నాయి. ఏడాదిన్నరకే మాన్పించాలని కొందరంటే 2 ఏళ్లు దాటనీయాలని ఇంకొందరంటారు. 3 నుంచి 4 ఏళ్ల వయసు వచ్చేసరికి పిల్లలే వాటిని వాడటం మానేస్తారని మరికొందరు అభిప్రాయపడతారు. అయితే మనందరికీ తెలిసిన విషయమే, ఏ వయసులో అలవాటు చేసినా, ఏ వయసులో మాన్పించాలి అని ప్రయత్నించినా, ఒక్కసారి ఈ పాలపీకల వంటివి మన పసిపిల్లలకి అలవాటైతే అది నోట్లో నుంచి తీసిన వెంటనే వారు కీరున ఏడుపు మొదలుపెట్టేస్తారు. నిజానికి పసిపిల్లలకి వీటి అవసరం ఎప్పటి వరకు ఉంటుంది? ఏ వయసు దాటిన తర్వాత వీటిని మాన్పించాలి? The right time to stop pacifier ante, as I said, there's no right time to stop because there's no right time to start to first place. సో కాస్త మనకు అలవాటు అయినప్పుడు ఎప్పుడు అది అలవాటు తీయాలి అంటే మనం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, ఎంత త్వరగా అయితే అంత త్వరగా. 3rd month అవ్వచ్చు, 9th month అవ్వచ్చు, 2 years అవ్వచ్చు, 3 years అవ్వచ్చు. అండ్ అది వాట్ ద బెస్ట్ థింగ్ టు హెల్ప్, అది ఎట్లా వీనించడానికి బెస్ట్ మనకి ఆన్సర్ ఏంటి అంటే, యాజ్ ఎ సెడ్, బేబీస్కి స్ట్రెస్ తగ్గించాలి. పేరెంట్సో లేకపోతే గ్రాండ్ పేరెంట్సో సంబడి హ్యాస్ టు గివ్ మోర్ అటెన్షన్ బేబీకి. సో ఆటోమేటిక్లీ స్ట్రెస్ తగ్గితే థమ్ సకింగ్ కానీ పాసిఫైర్ యూస్ కానీ ఆటోమేటిక్లీ తగ్గిపోతాయి. మాకు 3 years బేబీ ఉంది. తను 3 months నుంచి ఏలు పెట్టుకుంటూ ఉంటుంది. తను అస్సలు మానడం లేదా హ్యాబిట్ని. ఎలా మాన్పించాలో అర్థం కావట్లేదు. ఒక్కొక్కసారి మనకి పాసిఫైర్ లేకపోతే, మదర్ కూడా లేదు, ఫాదర్ లేకపోతే, బేబీస్ ఆర్ వెరీ క్లెవర్. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఓన్ హ్యాండ్ తీసుకొని నోట్లో పెట్టుకొని దే టెన్ టు కామ్ దెమ్సెల్వ్స్ అవుట్. సో థమ్ సకింగ్ అట్లా అలవాటుంది చాలామంది పిల్లలకి పాసిఫైర్ బదులు. థమ్ సకింగ్ టిల్ 3 years వి స్టిల్ సే ఇట్స్ నార్మల్. అంటే ఇట్స్ నార్మల్ డెవలప్మెంటల్ మైల్ స్టోన్ అనమాట. నార్మలీ స్టార్ట్ ఒక 6 monthsకి స్టార్ట్ అవుతుంది. వి సే మౌతింగ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అంటాం పిల్లలకి. అండ్ థమ్ సకింగ్ ఆల్సో అది వన్ ఆఫ్ ది డెవలప్మెంటల్ మైల్ స్టోన్ విచ్ ఈస్ నార్మల్ ఫర్ ది బేబీ. సో చాలా పేరెంట్స్ వచ్చి థమ్ సకింగ్ చేస్తున్నాడు 9 months 1 year అంటే అది నార్మలే, దాంట్లో అబ్నార్మాలిటీ ఏం లేదు. కాకపోతే ఆ థమ్ సకింగ్ అనేది జనరలీ 2 to 3 years దాకా అది అలవాటు పోవాలి. అది 3 years దాటి ఇంకా థమ్ సకింగ్ వస్తుందంటే అది ఇప్పుడు కెన్ కాజ్ ప్రాబ్లమ్స్ విత్ ది డెంటల్ డెవలప్మెంట్. పాలపీకలు మాన్పించడంలో తల్లిదండ్రులు పడే ఇబ్బందులు అన్నీ ఇన్ని కావండోయ్. కొందరు పిల్లలు అవి తీసిన వెంటనే ఏడుపు మొదలు పెడితే,
మరికొందరు అది నోట్లో పెట్టే వరకు నిద్రపోరు. మరి ఇబ్బంది పడకుండా వీటిని మాన్పించడానికి ఏవైనా చిట్కాలు ఉన్నాయా? అవేంటో ఇప్పుడు చూద్దాం. పిల్లల్లో పాలపీకల అలవాటు మాన్పించడానికి తల్లిదండ్రులు ఓపిగ్గా ప్రయత్నించాలి. ముందుగా తాము ఇంట్లో ఉండే సమయాల్లో చిన్నారులు హుషారుగా ఉన్నప్పుడు పాలపీకను పక్కన పెట్టేయాలి. చిన్నారులు ఆడుకుంటున్నప్పుడు, ఉత్సాహంగా ఉన్నప్పుడు, ఎలాంటి ఒత్తిడి లేని సందర్భాల్లో వారికి పాలపీకలు పెట్టకూడదు. బయటకు తీసుకెళ్లే సందర్భాల్లో కూడా పాలపీక పెట్టడాన్ని కొద్ది కొద్దిగా మరింత తగ్గించాలి. పాలపీక బదులు ఇతర వస్తువులు లేదా బొమ్మల మీదకు వారి దృష్టి మళ్లించవచ్చు. మనకి పిల్లలకి మంచిగా అనిపిస్తుంది, అలవాటు అయింది, మనం తీసామంటే దిల్ స్టార్ట్ క్రైంగ్. అది టాయ్ అవ్వచ్చు, పాసిఫైర్ అవ్వచ్చు, మదర్ అవ్వచ్చు. సో న్యాచురల్ రియాక్షన్ ఏంటంటే ఆబ్వియస్లీ బేబీ విల్ బికమ్ వెరీ క్రాంకీ, గట్టిగా ఏడవడం కానీ, ఫీడ్ సరిగా తీసుకోపోవడం కానీ, అట్లాంటి కొంచెం టెంపర్ ఇష్యూస్ కానీ అది సహజమే. కాకపోతే ద బెస్ట్ వే టు టాకిల్ ఇస్ చెప్పినట్టు సమ్ కేర్ టేకర్ హ్యాస్ టు పే మోర్ అటెన్షన్ అండ్ ప్రాబబ్లీ ప్యాంపర్ ది కిడ్. పాలపీకల అలవాటు మార్పించే ప్రయత్నాలు వెంటనే ఫలిస్తాయని తల్లిదండ్రులు భావించకూడదు. వాటిని ఏ బొమ్మల కోసమో వదిలేసినప్పటికీ పిల్లలు 1-2 రోజుల తర్వాత మళ్లీ తమకు అదే కావాలంటూ ఏడవచ్చు. అలాంటప్పుడు పెద్దవాళ్లు దృఢంగా ఉండగలగాలి. ఓ వారం 10 రోజులు పిల్లల ఏడుపును భరించగలగాలి. పిల్లలు వాటిని మర్చిపోయే వరకు ఓపిక పట్టాలి. కొన్ని రోజులు అటూ ఇటూగా పిల్లలు తమ అలవాటును మానుకుంటారు. దాని గురించి తల్లిదండ్రులు ఆదుర్దా పడనక్కర్లేదు. పిల్లల్లో ఇవి హ్యాబిట్స్ ఇంకా బలవంతంగా మానిపిస్తాము అనేసి హర్షిగా ఇలా ఫింగర్ నోట్లో పెట్టుకుంటేనే లాగేసి అలా చేసినప్పుడు వాళ్ళు చాలా ఇరిటేట్ ఫీల్ అవుతారండి. నోట్లో పెట్టుకున్నప్పుడు సూదింగ్గా మంచిగా ఉంటుంది పిల్లలకి. ఆ ప్లెజర్లో ఉన్నప్పుడు సడన్గా అది లాగేసేసి తీసేస్తే వాళ్ళ కోపం వచ్చేసి ఆ టైంలో గట్టిగా అరవడము, ఏడ్చడము, గట్టిగా విపరీతం గట్టిగా అప్పుడు హై పిచ్లో అరుస్తారు, కేదలు వేయడము, లేదంటే కొట్టడము, లేకపోతే ఒక ఫింగర్స్ నెయిల్స్ ఉంటాయి, నెయిల్స్ ఉన్నా కట్ చేయకపోయినా నెయిల్స్తో ఇలా కాటు వేయడము, బరకడము అలాంటివన్నీ చేస్తారండి. సో దాన్ని ఎలా హ్యాండిల్ చేయొచ్చు అంటే ఆ లాగడం గట్టిగా లాగకుండా స్మూత్గా ఏదైనా చెప్పి మంచిగా పిల్లల్లో ఏం చెప్తే సంతోషం అవుతుందని మదర్కి అర్థమవుతుంది ఆ టైంలో చైల్డ్తో ఎక్కువ గడుపుతున్నప్పుడు. అలా చెప్పి సంతోషంగా వాళ్ళకి తీస్తే స్లోగా వస్తుంది. ఒక్కసారిగానే మనం ఎక్స్పెక్ట్ చేయలేమండి, అలా లాగేస్తేనే వచ్చేస్తుంది, ఒక్కసారి చెప్తూనే అవుతుంది అని. దాన్నే పేషెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ పేరెంట్స్. పసిపిల్లల్లో పాలపీకల వాడకం గురించి ఈరోజు మనం చర్చించుకున్న అంశాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. మరో ముఖ్యమైన అంశంతో మళ్ళీ మీ జీవనరేఖ చైల్డ్ కేర్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.